చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఏలేశ్వరం బాబు మాది. ఏం సమస్య మీద వచ్చావు? సమస్య నా కొడుకుని చంపేసిందండి. నా కోడలు ఎవరమ్మా? నా కోడలు అక్ర సంబంధం పెట్టుకొని చంపేసిందండి. అధికారుల దగ్గరికి వెళ్ళాను. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమన్నానండి. వెళ్ళానండి, పట్టించుకోలేదండి. అందరూ ఏకమై నా రాజకీయ నాయకులు అధికారులు కాకినాడ వెళ్ళానండి. 3 సార్లు కేసు కట్టమన్నారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆగిపోతుందండి. ఏలేశ్వరం వచ్చేటప్పటికి ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందండి. అది నా భర్త హక్కు. ఇంటి పన్ను కరెంటు బిల్లు అన్నీ నేను కట్టుకుంటున్నానండి. నన్ను బయటికి గెంటేసి నువ్వు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకో, నీకు ఇక్కడ ఏం హక్కు లేదు, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీ కొడుకులాగా నిన్ను కూడా చంపేస్తాను అని అంటుంది. చంపేస్తాను అని అంటుందండి. అంటే అలా కదమ్మా, నువ్వు ఒక గదిలో ఉండు, ఆవిడ ఒక గదిలో ఉంటుందంటే నేను ఉండలేనండి, నా కొడుకుని చంపేసినట్టే చంపేస్తుందని వెళ్ళలేని రోజు లేదండి. ఏలేశ్వరం పోలీస్ స్టేషన్కి డైలీ వెళ్తానే ఉన్నానండి. నేను వెళ్తున్నానండి. ఒక పేరు రాసుకుంటున్నారండి, ఒక ఫోటో తీస్తున్నారండి. నువ్వు వెళ్ళాము ఆవిడని కాకేస్తాం అంటున్నారండి. ఆవిడ కాకేశారా సారా అని మళ్ళీ 4 రోజులు పోయాక వెళ్తున్నానండి. కాకేశామమ్మ ఉండమంటుంది. నేను ఉండంటే అలా కుదురుతుంది అమ్మ అన్నారే కానీ కేసు కట్టలేదండి. కేసు కట్టలేదు, నాకు న్యాయం చేయలేదండి. నా ఇల్లు నాకు కావాలి, నా కొడుకుకి కేసు కట్టాలి. ఇదండి బాబు, తిరగలేని చోట లేదండి. 11 నెలలు తిరిగానండి. ఇదండి బాబు. కాకినాడ వెళ్ళామండి. కాకేశ్వరండి వెళ్ళేదాన్నండి. ఓ పొట్టే తీసుకుంటేవారండి. ఆవిడ కాకేస్తాం వెళ్ళామ్మా అనేవారండి. కాకే లేదండి. ఆవిడ ఇంటికాడ అడిగితే నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నువ్వు అడిగావంటే కుదరదు, ఈ ఇల్లు నాది, మా అమ్మ ఇచ్చింది, మా తాత ఇచ్చాడు అనేసి ఇంటి పని వేయమని కూడా జగన్ కాలనీలో సెంటి తాళం వచ్చిందండి ఆవిడకి. మా కోళ్ళకి లవకుమారికి ఆవిడ పేరు. ఇవన్నీ జరిగాయండి. నాకు న్యాయం జరగలేదండి. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరిగి కాకినాడ సార్ గారు దొరబాబు గారు కేసు రాస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆగిపోయాను. ఇంటి పని వేయమని తిరిగిందండి, కొలిపించిందండి మున్సిపల్ ఆఫీస్ నుంచి. కుదరదు అన్నానండి. కుదరదంటే గొడవ పెట్టేసిందండి. గొడవ పెట్టేసి నీ కొడుకుని చంపినట్టు నిన్ను చంపేస్తాను, ఇది నాది, నా తాత ఇచ్చాడు, నా అమ్మ ఇచ్చింది, నువ్వు లోనికి వచ్చావంటే నేను ఊరుకోను. ఇది జరిగిన కథ. నాకు న్యాయం అయితే జరగలేదండి. 11 నెలలు అయిందండి. తిరుగుతూనే ఉన్నానండి. తిరగలేని చోట లేదండి. ఏలేశ్వరం పోలీస్ స్టేషన్కి అయితే, కాకినాడ అయితే, పత్తిపాడు అయితే అలా తిరుగుతానున్నానండి. వెళ్ళామండి, అయినా లెక్క చేయలేదండి. రాజకీయ నాయకురాల దగ్గర కూడా వెళ్ళాం బాబు, వెళ్ళానండి నేను, అయినా లెక్క చేయలేదు. అన్నీ పెట్టామండి, అన్నీ చేస్తామండి. పెట్టినా అక్కడ కానీ ఎక్కడ కానీ ఇప్పుడు పెట్టింది కాదండి. వెళ్ళి చెప్పానండి, చెప్పినా నాకు న్యాయం జరగలేదు. పత్తిపాడు ఆ సార్ వచ్చండి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక గదిలో ఉండమన్నారండి. నేను ఉండనండి, నా కొడుకుని చంపినట్టే నన్ను చంపేసేలాగా ఉంది మనిషి, మీ దగ్గర ఒకే అంటుందండి, ఒప్పుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక నా పరిస్థితి మీకు తెలీదు, చెప్పుకోవడానికి వస్తే మీరు లెక్క చేత్తో లేదు అని నేను అన్నానండి. పర్వాలేదమ్మా, మేము కాపలా, మీరు అన్నాళ్ళు కాపలా ఉంటారు సార్, మీరు ఉండరు, నేను వెళ్ళను అంటే, అయితే నువ్వు వెళ్ళిపోమ్మా ఇంట్లోకని పత్తిపాడు నుంచి ఏలేశ్వరం వచ్చి ఆ సార్ ఇంట్లో పెట్టి పత్తిపాడు వెళ్ళిపోయాడు సార్. అప్పటి నుంచి అధికారం నాది, ఇల్లు నాది, స్థలం నాది, గట్టిగా మాట్లాడావంటే నేను అస్సలు ఊరుకోను అని గొడవ పెడుతుంది. ఇది బాబు జరిగింది. న్యాయం జరగలేదు బాబు, నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు. అంచేత బాబు పవన్ కళ్యాణ్ బాబు నా కొడుకుని చంపేశారు బాబు. నేను అన్యాయం అయిపోయాను బాబు. మీ ఆఫీస్కి కూడా వచ్చాను బాబు, ఫిర్యాదు చేసుకున్నాను బాబయ్య. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే చూడలేరు. ఇదిగో బాబు, నా వయసుని బట్టి నాకు న్యాయం చేయండి బాబయ్య. మిమ్మల్ని నమ్ముకొని మీ ఆఫీస్కి కూడా వచ్చి 11 నెలలు బట్టి తిరగలేని చోట తిరిగాను బాబు. నాకు న్యాయం చేసి పెడతారని మీ ఆఫీస్కి కూడా వచ్చాను బాబయ్య. న్యాయం చేసి పెట్టండి బాబు. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఆఫీస్కి వచ్చాను బాబు.
అక్కడి నుంచే నేను మాట్లాడుతున్నాను బాబు. మీరందరూ రాకపోయినా న్యాయం చేయండి బాబు.